హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రియాన్స్ గాలి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరు అందరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే హెచ్కే పర్మనెంట్ సొల్యూషన్ నల్లగా ఉన్న వాళ్ళని తెల్లగా చేస్తాము, పుట్టిగా ఉన్న వాళ్ళని పొడుగ్గా చేస్తామని చాలా ఈ వీడియోస్ అయితే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి కదా. అసలు ఈ హెచ్కే పర్మనెంట్ మొత్తం కూడా ఫేక్ అని అందరికీ అర్థమైంది. ఏంటంటే హెచ్కే పర్మనెంట్ సొల్యూషన్ మొత్తానికే ఎప్పుడు కూడా ఇంకా బ్లాక్ అవ్వము, బ్లాక్ ఉన్న వాళ్ళని తెల్లగా చేస్తాము, అవే డార్క్ స్పాట్స్ ఉన్నవి మొత్తం కూడా పోగొడతాము, చూడండి మా ఫేస్ ఎంత తెల్లగా అయిపోయిందో, మీరు కూడా వెళ్ళి చేయించుకోనని ఈ దొంగ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, ఎందుకు దొంగ అంటున్నానంటే వాళ్ళకు తెలిసి కూడా చేస్తున్నారు. మనం తెలియకుండా తప్పు చేస్తేనే సరిదిద్దుకోవడానికి టైం దాకుతుంది, అలాంటిది తెలిసి కూడా తప్పులు చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు ఈ హెచ్కే పర్మనెంట్ సొల్యూషన్ కాదు, వాళ్ళు చేసేదంతా ఫేకు, దొంగ డాక్టర్లు, దొంగ వాళ్ళే నడిపిస్తున్నారంతా కూడా అని తెలిసి కూడా వాళ్ళు వెళ్ళి ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్ చేస్తున్నారు, వాళ్ళు వీడియో తీసి పెడుతున్నారు. కానీ వాళ్ళని నమ్ముకొని లక్షల ఫాలోవర్స్, ఒక్కొక్కరికి మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ వీడియో చూస్తారు కదా. చూసినప్పుడు ఏం చేస్తారు, అరే నిజమేరా, మన వాళ్ళు వెళ్ళారు కదా, మనం కూడా వెళ్దాము, మనకు కూడా ఉన్నాయి కదా, పోతుందేమో, మంచిగా అవుతాం కదా ఏమో అని వీళ్ళని నమ్ముతారు. వీళ్ళని నమ్మి ఏం చేస్తారు, వాళ్ళు వెళ్తున్నారు, లక్షల పైసలు దొబ్బేస్తున్నారు. కానీ ఆ పర్మనెంట్ సొల్యూషన్ ఏం ఉండట్లేదు. ఇంకా మన ఫేస్ ఇప్పుడైతే ఎలా ఉందో ఇంతకన్నా దరిద్రంగా చేస్తున్నారు. ఆఫ్టర్ రిజల్ట్ కూడా అలానే ఉంటున్నాయి. మీకు అవసరం అయితే కొన్ని వీడియోస్ కూడా ఉంటాయి, చూడండి, నేను కూడా పెడతాను. ఇంకా ఈ హెచ్కే పర్మనెంట్ హాస్పిటల్ అనేసి ఓపెన్ చేసినప్పుడు ఎంత పెద్ద సెలబ్రిటీస్ వచ్చారు. మనం వాళ్ళకి మిలియన్స్లలో ఫాలోవర్స్ ఉన్నారు. ఆ మిలియన్స్లలో ఫాలోవర్స్ ఉండి వాళ్ళందరినీ కూడా ఫాలో అవుతున్న వాళ్ళే. అయితే ఏంటంటే ఇంకా మెయిన్గా వీళ్ళు ఏంటంటే 60 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా వాళ్ళకి మనిషికి ఒక్కరికి 2 లక్షలు ఇస్తానని, ఆ 2 లక్షలు ఇస్తానని వాళ్ళ హాస్పిటల్కి పిలిపించుకొని హెచ్కే పర్మనెంట్ వాళ్ళ దాన్ని పిలిపించుకొని ఒక వీడియో చేసి మీ యూట్యూబ్లో, మీ ఇన్స్టాలో పెట్టండి. పెట్టితే మీకు 2 లక్షలు ఇస్తాము మేము. ఆ 2 లక్షల కోసం ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారు, పైసకు కక్కుర్తి పడి అమాయకమైన ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ని నమ్ముకొని మనం ఫాలో చేస్తూ వాళ్ళని ఫాలో అవుతున్నామో, మనల్ని అమాయకమైన ప్రజల్ని మోసం చేస్తున్నారు. వీళ్ళు ఈ 2 లక్షలకు ఆశపడి అలా హెచ్కే పర్మనెంట్కి వెళ్ళి అక్కడ వీడియో షూట్ చేసి, చూడండి మేము ఇంత తెల్లగా అయిపోయాము, హెచ్కే పర్మనెంట్ సొల్యూషన్ అని. ఇంకా ఈ కళ్యాణి బొప్ప అని అమెరికాలో అమ్మకుట్టి తనొకతుంది. ఇక హెచ్కే పర్మనెంట్కి వెళ్ళింది, వచ్చేసింది, బయటకు వచ్చి చూడండి ఎంత తెల్లగా ఉన్నామో, హెచ్కే పర్మనెంట్, నా బ్లాక్ స్పాట్స్ అన్నీ కూడా పోయాయి, నా హెయిర్ అంతా రిమూవ్ అయిపోయింది, చూడండి పర్మనెంట్ సొల్యూషన్ ఏం దింపుకుంటూ మాట్లాడింది. ఎక్కడుంది పర్మనెంట్ సొల్యూషన్? ఎంతమంది అమాయకమైన ప్రజలు మోసపోతున్నారు, ఎందరు ఫేసెస్ ఖరాబ్ అవుతున్నాయి అన్నది ఏమైనా చూస్తున్నారా? ఒక 2 లక్షలకు పైసలకు కక్కుర్తి పడి మీరు వెళ్ళి అక్కడ పర్మనెంట్గా సొల్యూషన్ దొరుకుతుందని బయటికి వచ్చి ఇక్కడ అమాయకమైన ప్రజలకు వీడియో మీ ఇన్స్టాలో, యూట్యూబ్లో పెట్టగానే మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలు చూస్తూ ఎంతమంది మోసపోతున్నారు ఏమైనా అర్థమవుతుందా మీకు ఓన్లీ వచ్చేటి 2 లక్షలు మాత్రమే. కానీ ఆ 2 లక్షలకు డబల్ వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఇక్కడ అమాయకమైన ప్రజల దగ్గర మోసపోతూ ఈ మోసపోయిన వాళ్ళు వాళ్ళకు మనీ ఇస్తూ వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బంతా? అమాయకమైన ప్రజల్ని మోసం చేసి తింటున్నారు కదా. ఇంకా ఈ హెచ్కే పర్మనెంట్కు మనం ఎంతగానో ఆశపడి మన బిడ్డ అని మనం ఎంతో ప్రేమతోనే బిగ్ బాస్లోకి పంపించి అక్కడ గెలిపించి బయటికి తీసుకొని వస్తే ఈ రైతు బిడ్డ ఏం చేశాడు? పల్లవి ప్రశాంత్ క్లియర్గా చెప్తున్నాను, ఏం చేశాడు? ఫస్ట్ హెచ్కే పర్మనెంట్కి వెళ్ళి నేను ఇంత కర్రీగా ఉన్నాను, నన్ను అంత తెల్లగా చేశారు, నేను చాలా తెల్లగా అయిపోయాను, చూడండి హెచ్కే పర్మనెంట్కి అందరూ వెళ్ళిపోండి అని పెద్ద బయటకు వచ్చేసి చెప్పేశాడు సొల్లు మొత్తం కూడా. అలా రైతు బిడ్డ వెళ్ళొచ్చి బయటకు వచ్చి పెద్ద షో చేసేసాడు, పెద్ద వీడియో తీసి పెట్టాడు, ఇన్స్టాలో, యూట్యూబ్లో అన్నీ పెట్టి ఏం చేశారు, అరే మన రైతు బిడ్డ వెళ్ళారా, నిజంగానే రైతు బిడ్డ అంత కర్రీగా ఉన్నాడు కదా, తెల్లగా అయిపోయి వచ్చేసాడు, మనం వెళ్తే కూడా మనం అలానే ఉంటామని తన వీడియోలు చూసిన ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో అంతమందిలో కొంచెమంది అయినా, 1 లక్ష మందిలో నుంచి 10 మంది వెళ్ళినా కానీ ఆ 10 మంది దగ్గర వీళ్ళు డబల్ ఇన్కమ్ అయితే తీసుకొని వాళ్ళని ఖరాబ్ చేసేసి, ఫేసెస్ ఖరాబ్ చేసేసి 10 రూపాయలకి వచ్చేదాన్ని 1000కి వస్తుంది, అంతకు వస్తుంది, ఇంతకు వస్తుంది అని అమ్మేసుకొని ఇది పూసుకోండి అది పూసుకోండి మీరు తెల్లగా అవుతారని అది ఇది చేసి పంపిస్తారు. పంపించినాక ఒక 10 days
వారం 15 డేస్ తర్వాత రిజల్ట్ చూడండి. ఒక్కొక్కరి ఫేసెస్ ఇంత దరిద్రంగా తయారవుతున్నాయో మీ పర్మనెంట్ సొల్యూషన్స్ అని చెప్పుకుంటూ అనవసరమైన ఫేక్ డాక్టర్స్ ఫేక్ క్రీమ్ల వల్ల ఎంతమంది ఖరాబ్ అవుతున్నాయి ఫేసెస్. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. అరే పుట్టుకతో వచ్చింది, పుట్టంగానే బాగుండాలి, కానీ మధ్యలో ఎన్ని సొల్యూషన్స్ వచ్చినా ఏం కావురా నాయన. ఎందుకంటే మనం పుట్టగానే మంచిగా పుట్టాలి. పుట్టంగా తెల్లగా పుడితే తెల్లగానే ఉంటావు, కర్రగా పుడితే కర్రగానే ఉంటావు. మధ్యలో నువ్వు ఏదో క్రీమ్లు వచ్చేసాయని సోప్స్ వచ్చాయని రుద్ది కడిగి ఎంత చేసినా కానీ మారదు. పుట్టుకే మనది మంచిది కావాలి. పుట్టుకతో వచ్చింది, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా పోవు. తెల్లగా ఉన్న వాళ్ళని కర్రెగా చేసినా పోవు, కర్రెగా ఉన్న వాళ్ళని తెల్లగా చేయాలన్నా కానీ కారు. మన పుట్టుక బాగుండాలి. ఏదైనా కానీ పుట్టుకతో వచ్చింది ఎప్పటికి కూడా మారిపోదు. ఇది తెలుసుకున్నవాడు ఎక్కడికి వెళ్ళాడు. కానీ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేది గుడ్డిగా నమ్మేయడమే ఎవరమైనా కానీ. ఇప్పుడు ఒక డాక్టర్ కానీ ఒక నార్మల్ వ్యక్తి కానీ ఎవరైనా కానీ అరే నాయన ఇది బాగాలేదురా ఇలా చేసుకో బాగుపడతావంటే ఎవ్వరు కూడా మాట వినరు. అదే ఒక ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళు ఫాలో అవుతున్న వారు ఒక్కరు ఫేమస్ వాళ్ళు వచ్చి ఓకే ఇలా చేయండి, బెట్టింగ్ అప్ చేయండి, ఇందులో ఫాలో అవ్వండి, అందులో ఫాలో మీరు లక్షలు వస్తాయి, ఇలా తెల్లగా అవుతారు అలా అవుతారు అని చెప్పగానే మాత్రం గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోతూ ఉంటారు. మనీ మొత్తం పోగొట్టుకుంటారు, లాస్ అవుతారు, చివరికి అప్పులో భరించలేక చనిపోతూ ఉన్నారు. ఎందుకు ఈ అమాయకమైన ప్రజలతో ఆడుకుంటున్నారో ఇన్ఫ్లుయెన్సర్స్ అర్థం అవ్వట్లేదు. హెచ్కే పర్మనెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ 60 మెంబర్స్ అంట. ఆ 60 మెంబర్స్కి తలా 2 లక్షలు ఇచ్చి ఇన్ఫ్లుయెన్సర్స్కి తలా 2 లక్షలు ఇచ్చి ప్రమోట్ చేయించుకొని ఆ 2 లక్షలతో ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు అర్థమవుతుందా? మీరు ఓన్లీ 2 లక్షలు తీసుకుంటున్నారు. ఆ 2 లక్షలు తీసుకొని మీరు హ్యాపీగా ఉంటున్నారు, అయిపోతుంది. ఆ 2 లక్షల తర్వాత అమాయకమైన ప్రజలు ఎంతమంది మోసపోతున్నారు. వీళ్ళు మొత్తం కూడా ఇది బిగ్ బాస్ గ్యాంగే. ఆ బిగ్ బాస్ నుంచి రాగానే వీళ్ళు బాగా ఫేమస్ అయిపోయినట్టు ఇక కథం అంతే అయిపోతుంది. వాళ్ళు ఏది చేసినా నడుస్తుంది, వాళ్ళు ఏది చెప్తే అదే నమ్ముతున్నారు పిచ్చిగా. మళ్ళీ హర్ష సాయి తను కూడా అన్నీ తెలిసినవాడు, పేదవాళ్ళకి అంతా సహాయం చేసేవాడు. తను ఇంకా ఓపెనింగ్ చేయడం హెచ్కే పర్మనెంట్ని. గీతు రాయాలనే శివజ్యోతి అక్కనైతే ఎంతమంది నమ్ముతుంటారు. తను కూడా హెచ్కే పర్మనెంట్కి వెళ్ళడం, వీడియోస్ తీసి పెట్టడం, తనని నమ్మిన వాళ్ళందరూ కూడా పోవడం. ఎందుకు ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్నారో అర్థం కాదు. మళ్ళీ ఇదొకటి తప్పని తెలిసి కూడా అందరు దాన్నే ఫాలో అవుతున్నారు. ఓకే మనకు తెలియకుండా చేస్తే అదొక తీరు, కానీ తెలిసి కూడా అందరూ అదే పని చేస్తున్నారు. ప్లీజ్ నేను ఈ వీడియో చేసేది ఎక్కువ అంటే అమాయకమైన ప్రజలు మోసపోతున్నారు అనే దానికన్నా ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న కొంచెం మారండి, ప్రజల్ని మోసం చేయకండి అని ఇన్ఫ్లుయెన్సర్స్ కోసమే వీడియో చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళని నమ్ముకొని లక్షల మంది ఫాలోవర్స్ ఉంటున్నారు యూట్యూబ్లలో, ఇన్స్టాలలో, కొందరికైతే మిలియన్స్లలో కూడా ఉంటున్నారు. ఆ మిలియన్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా నమ్ముకొని వాళ్ళు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేస్తున్నాము. గుడ్డిగా నమ్మి వెళ్ళిపోయి వారు ఏది చెప్తే అది సారీ బాగుంది, డ్రెస్ బాగుంది తీసుకోండి అనగానే ఎన్నో ఫేక్ పేజెస్ ఉన్నాయి, అందులో తీసుకొని మోసపోతున్నారు. ఇలాంటి సొల్యూషన్స్, ఫేసెస్ క్రీమ్స్, హెయిర్ ఆయిల్స్, అలాగే ఫేస్ పర్మనెంట్. ఇప్పుడు ఈ హెచ్కే పర్మనెంట్ అనేది అయితే పెద్ద దందా. ఆ స్కామ్ అందరికి తెలిసి కూడా దాన్ని వెళ్ళి ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోట్ చేసుకొని మీకు వచ్చే మనీ చూస్తున్నారు. కానీ మీ వల్ల మీ వీడియో చూసి ఎంతమంది మోసపోతున్నారు, ఎంతమంది నష్టపోతున్నారు అన్నదైతే అర్థం అవ్వట్లేదు. ప్లీజ్ దయచేసి ఇప్పటికైనా ఇలాంటి ప్రమోషన్స్ చేసే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కొంచెం మారండి, మంచి ప్రమోషన్స్ చేసుకోండి, మంచిగా ఉండండి. మిమ్మల్ని నమ్మి మీ లక్షల్లో మంది మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి కొంచెం న్యాయం చేయండి, వాళ్ళని అన్యాయం చేయకండి. ఎందుకంటే వాళ్ళు లేని మీరు ఈరోజు ఈ స్టేజ్లో లేరు. ఆ 2 లక్షలు ఒక వీడియోకి సంపాదించుకోవడానికి కారణం కూడా మీకు ఉన్న ఫాలోవర్సే. ఆ ఫాలోవర్స్ లేకుంటే మాత్రం మీరు మళ్ళీ జీరోకి పడిపోతారు. అందుకని దయచేసి గుర్తుంచుకొని మీరు కష్టపడి సంపాదించుకోండి. కాకపోతే తప్పుడు ప్రమోషన్స్ చేసుకుంటూ హెచ్కే పర్మనెంట్ వాళ్ళని ప్రమోషన్ చేసుకుంటూ ఇలాంటివి మాత్రం చేయకండి ప్లీజ్ దయచేసి. ఇప్పటికైనా దయచేసి అందరు నమ్మండి హెచ్కే పర్మనెంట్ సొల్యూషన్స్. ఇదంతా ఫేక్, రియల్ కాదు. అందులో ఉన్న డాక్టర్స్ రియల్ కాదు, ఏది రియల్ కాదు. ఇది ఒక పెద్ద స్కామ్, దందా చేస్తున్నారు ప్రజల మీద. ఎందుకంటే తెల్లగా అవుతున్నాము అనేసరికి ఏదైనా కానీ ఎవరికైనా ఆశ ఉంటుంది, అలా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అయితే వాళ్ళైతే మోసపోతున్నారు.
వాళ్ళైతే మోసపోతున్నారు. ప్లీజ్ ఇప్పటికైనా అర్థం చేసుకోండి. హెచ్కే పర్మనెంట్ సొల్యూషన్స్ ఫేక్. వాళ్ళని ప్రమోట్ చేసే వాళ్ళందరూ కూడా చెత్త ఇన్ఫ్లుయెన్సర్స్. వాళ్ళని ఇలా తిట్టడానికి అసలు ఏంటంటే వీళ్ళు ఎంత అన్యాయం చేస్తున్నారు ప్రజలకి. అది చూసి ఇలాంటి మాటలు వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పటికైనా మారండి. చెత్త ప్రమోషన్స్ చేయకండి, ప్రజల్ని కాపాడండి. కొంచెం మీ వల్లే చాలామంది నష్టపోతున్నారు. ఇప్పటికైనా ఇన్ఫ్లుయెన్సర్స్ మారండి, ప్రజల్ని మోసం చేయకండి. ఇలాంటి వాళ్ళ వీడియోస్ తీసి పెడుతూ మేము ఇలా అవుతున్నాం అలా అవుతున్నామని అందరు గుర్తుంచుకోండి. వీడియో చూసే వాళ్ళు కూడా ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు అన్నది చూసి వాళ్ళని ఫాలో అవ్వండి. ఎంతవరకు నిజం ఉంది అబద్ధం ఉంది అనేది. గుడ్డిగా మంచిగా ఉన్నారు కదా అనేసి అందరినీ ఫాలో అవుతూ వాళ్ళు ఏది చెప్తే అది వినేసి వెళ్ళిపోవడం, మనీ పోగొట్టుకోవడం, ఇదంతా వీళ్ళకి కూడా అలవాటు అయిపోతుంది. ఎవరైతే ఉన్నారో చూసే వాళ్ళు ఆడియన్స్ మీరు కూడా ఇప్పటి నుంచి తెలుసుకోండి. ఇప్పటికైనా దయచేసి అందరు నమ్మండి. హెచ్కే పర్మనెంట్ సొల్యూషన్స్ ఇదంతా ఫేక్, రియల్ కాదు. అందులో ఉన్న డాక్టర్స్ రియల్ కాదు, ఏది రియల్ కాదు. ఇది ఒక పెద్ద స్కామ్ దందా చేస్తున్నారు ప్రజల మీద. ఎందుకంటే తెల్లగా అవుతున్నాము అనేసరికి ఏదైనా కానీ ఎవరికైనా ఆశ ఉంటుందో అలా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అయితే వాళ్ళైతే మోసపోతున్నారు. ప్లీజ్ ఇప్పటికైనా అర్థం చేసుకోండి. హెచ్కే పర్మనెంట్ సొల్యూషన్స్ ఫేక్. వాళ్ళని ప్రమోట్ చేసే వాళ్ళందరూ కూడా చెత్త ఇన్ఫ్లుయెన్సర్స్. వాళ్ళని ఇలా తిట్టడానికి అసలు ఏంటంటే వీళ్ళు ఎంత అన్యాయం చేస్తున్నారు ప్రజలకి. అది చూసి ఇలాంటి మాటలు వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పటికైనా మారండి. చెత్త ప్రమోషన్స్ చేయకండి, ప్రజల్ని కాపాడండి. కొంచెం మీ వల్లే చాలామంది నష్టపోతున్నారు. ఇప్పటికైనా ఇన్ఫ్లుయెన్సర్స్ మారండి, ప్రజల్ని మోసం చేయకండి. ఇలాంటి వాళ్ళ వీడియోస్ తీసి పెడుతూ మేము ఇలా అవుతున్నాం అలా అవుతున్నామని అందరు గుర్తుంచుకోండి. వీడియో చూసే వాళ్ళు కూడా ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు అన్నది చూసి వాళ్ళని ఫాలో అవ్వండి. ఎంతవరకు నిజం ఉంది అబద్ధం ఉంది అనేది. గుడ్డిగా మంచిగా ఉన్నారు కదా అనేసి అందరినీ ఫాలో అవుతూ వాళ్ళు ఏది చెప్తే అది వినేసి వెళ్ళిపోవడం, మనీ పోగొట్టుకోవడం, ఇదంతా వీళ్ళకి కూడా అలవాటు అయిపోతుంది. ఎవరైతే ఉన్నారో చూసే వాళ్ళు ఆడియన్స్ మీరు కూడా ఇప్పటి నుంచి తెలుసుకోండి. ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకొని ఇప్పటికైనా కానీ మంచి వాళ్ళని ఫాలో అవ్వండి. నిజాయితీగా ఉన్న వాళ్ళని, అనవసరమైన వాళ్ళని ఫేమస్ వచ్చింది కదా అని ఫాలో అవుతూ వాళ్ళు చెప్పింది గుడ్డిగిని మోసపోకండి. ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు కూడా ఇప్పుడు అలానే పైసలకు అయితే కక్కుర్తి పడి మనీకి వాళ్ళు చెత్తది ఏది పడితే అది ప్రమోషన్ చేస్తున్నారు, మనల్ని మోసం చేస్తున్నారు. వాళ్ళు బాగానే సంపాదించుకున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. మనం మోసపోతున్నాం కాబట్టి దయచేసి ఇప్పటికైనా కానీ మారండి. మనం చూసి ఫాలో అవ్వండి, చూసి వాళ్ళని ఆదరించండి. ఇలాంటి చెత్త వీడియోస్ చెత్త ప్రమోషన్స్ చేసే వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి, అప్పుడు మనం బాగుంటాము. ఓకే, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, హెచ్కే పర్మనెంట్ సొల్యూషన్ ఫేక్. దాంట్లో ఉన్నది ఏది కూడా నిజం కాదు. ఇప్పటికైనా అర్థం చేసుకొని కొంచెం వెళ్ళడం మానండి, ఫేసెస్ ఖరాబ్ చేసుకోకండి. ఇక నమ్మే వాళ్ళని కూడా చూసి నమ్మండి. ఓకే, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.